దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం. నేను నూతనమైన యెరూషలేమా అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకముందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన చూచి తిని. యోహాను ఒక దర్శనము చూస్తున్నాడు. ఈ దర్శనము చాలా అమూల్యమైంది, పరిశుద్ధమైంది, పరిశుద్ధులతో కూడిన ఒక అనుభవంతో ఉన్న ఈ సందేశాన్ని పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు మాకు తేటగా తెలియపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవదూతలు రాయ దొల్లించిన సంగతి మనం చూస్తున్నాం. సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చి యేసుని చూద్దాం అక్కడ సమాధికి వేద్దామని చూసినప్పుడు ఆయన అక్కడ లేడు, లేచి ఉన్నాడు. దేవుడు లేచి ఉన్నాడు. ఇలా రాయి దొర్లించటం చూసినట్టు సమాధి దగ్గర దేవదూతలు సహాయం చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ పరలోకంలో గొప్ప విధేయత కలిగిన ఒక సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. కొత్త ఆకాశము, కొత్త భూమి అంటే పరలోకంలో యొక్క దర్శనము యోహాను చూస్తున్నాడు. తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె వధువు చూస్తున్నాం. వధువుకున్న లక్షణాలు: యేసుక్రీస్తు తిరిగి లేచి పునరుత్థానుడై మనల్ని ప్రేమించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తన భర్త కొరకు అలంకరింపబడిన ఒక నూతన వ్యక్తిగా మనల్ని చూడాలని ఆశపడుతున్నాడు. 16వ అధ్యాయంలో అయితే భిక్షకుడు లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు అగ్గి ఆరదు, పురుగు చావదు, బగ మళ్ళీ కాలుతూ చూస్తున్నాం. ఆత్మకైతే చావు లేదు. ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే విశాల మార్గం గుండా వెళ్ళాలి. ఆత్మకు చావు లేదు. ఇది యుగ యుగాలైన కాలుతానే ఉండాలి, శిక్షను అనుభవిస్తూ ఉండాలి,